హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయస్. టుడే నేను ఏంటంటే మంచి గవర్నమెంట్ జాబ్ విత్ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో బెస్ట్ గవర్నమెంట్ జాబు అప్డేట్ అయితే తీసుకొచ్చాను. దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ నేను చెప్తాను, జాగ్రత్తగా. ఇంతకీ నేను పెట్టిన థంబ్నెయిల్ ఏంటంటే ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి రిక్రూట్మెంట్ రిలీజ్ అయింది. ఇదేంటంటే టాప్ గవర్నమెంట్ జాబ్ ఇన్ లెవెల్ 3 పోస్ట్. అతి తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. 69,100 వరకు సాలరీ వస్తుంది. దీని యొక్క అప్లికేషన్ డేట్ అయితే సెప్టెంబర్ 6th నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు అప్లై చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మాకు సపోర్ట్ ఇచ్చి మీరు అప్లికేషన్ చూసి ఈ జాబ్ సంపాదించండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ద వీడియో. వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఇలా వీడియో చూసి ఒక చిన్ని లైక్ చేస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. అలాగే కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గో ద వీడియో. ఫ్రెండ్స్, ఐబీ సెక్యూరిటీ అసిస్టెంట్ మోటార్ ట్రాన్స్పోర్ట్ రిక్రూట్మెంట్ 2025 అప్లై ఆన్లైన్ ఫర్ 455 వేకెన్సీస్ నోటిఫికేషన్. 455 పోస్టులతో మంచి రిక్రూట్మెంట్ రిలీజ్ అయింది ఐబీ నుంచి. సో ఫ్రెండ్స్, దీని యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను కదా, జాగ్రత్తగా వినండి. ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీలో సెక్యూరిటీ అసిస్టెంట్ మోటార్ ట్రాన్స్పోర్ట్ పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్రూట్మెంట్ 455 పోస్టుల వివరాలు అండ్ విద్యార్హత అండ్ ఎంపిక విధానం, పరీక్ష నమూనా, సిలబస్ మరియు జీతం, పే స్కేల్, ఆన్లైన్ దరఖాస్తు చేయు విధానం, అప్లై ఆసక్తి ఉన్న అభ్యర్థుల కోసం ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేసి మీకు షేర్ చేస్తాను. సో ఫ్రెండ్స్, జాగ్రత్త వినండి, మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి. పోస్ట్ నేమ్ వచ్చి సెక్యూరిటీ అసిస్టెంట్ మోటార్ ట్రాన్స్పోర్ట్. అడ్వర్టైజ్మెంట్ నంబర్ సెక్యూరిటీ అసిస్టెంట్ మోటార్ ట్రాన్స్పోర్ట్ ఎగ్జామినేషన్ 2025. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కరు అప్లైకేబుల్. రిక్రూట్మెంట్ టైప్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. జాబ్ లొకేషన్ ఆల్ ఇండియా. టోటల్ వేకెన్సీ 455 పోస్టులు, 455 పోస్టులు అనమాట. సో పోస్ట్ పేరు వచ్చి సెక్యూరిటీ అసిస్టెంట్ మోటార్ ట్రాన్స్పోర్ట్. సంఖ్య, పోస్టుల సంఖ్య 455. కాబట్టి దీని యొక్క ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం అంటే 6 సెప్టెంబర్, అంటే ఇంకా రాలేదు కాబట్టి ముందేనే అప్డేట్ ఇచ్చేస్తున్నాం. 6 సెప్టెంబర్ అప్లికేషన్ డేట్లు స్టార్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ వచ్చి దీని యొక్క చివరి తేదీ వచ్చి 28 సెప్టెంబర్. లాస్ట్ డేట్ వచ్చి 28 సెప్టెంబర్. సో ఆన్లైన్ ఫీజు కూడా అప్పుడే చెల్లించాలన్నమాట. దీని యొక్క పరీక్ష తేదీ అయితే ముందుగా చెప్తారనమాట, అప్డేట్ ఇంకా రాలేదు. దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చి 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల వరకు. దీని యొక్క ఏజ్ రిలాక్సేషన్ వచ్చి ఓబీసీ వాళ్ళకేమో 3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 5 years ఏజ్ రిలాక్సేషన్. సో ఫ్రెండ్స్, ఇది 18 నుంచి 27 + 3 + 5. ఓకేనా. నెక్స్ట్ వచ్చి దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చి 10th క్లాస్ ప్లస్ డ్రైవింగ్ లైసెన్స్ ప్లస్ 1 year ఎక్స్పీరియన్స్. అర్థమైంది కదా, 10th క్లాస్ ఉండాలి, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇందులోని మోటార్ ఫీల్డ్లో. నెక్స్ట్ వచ్చి దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. స్టేజ్ 1 వచ్చి సిబిటీ ఎగ్జామ్ 100 మార్క్స్కి ఉంటుంది. స్టేజ్ 2 వచ్చి డ్రైవింగ్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ. స్టేజ్ 3 వచ్చి డాక్యుమెంట్ వెరిఫికేషన్, అది కామనే తెలుసు కదా. నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చి 1 hourలో 100 క్వశ్చన్స్, 100 మార్క్స్. అలాగే దీనికి ఒక నెగిటివ్ మార్కింగ్ ఏమో 1/4. దీని ఒక సబ్జెక్టులు జనరల్ అవేర్నెస్, బేసిక్ ట్రాన్స్పోర్ట్ డ్రైవింగ్ రూల్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, న్యూమరికల్, అనలిటికల్, లాజికల్ ఎబిలిటీ, రీజనింగ్. మొత్తం 100 క్వశ్చన్లు, 100 మార్కులు. అన్నేసి 20 క్వశ్చన్లు అనమాట. ఇంగ్లీష్ 20 మార్క్స్. సో నెక్స్ట్ వచ్చి దీని యొక్క ట్రాన్స్పోర్ట్ సాలరీ, మోటార్ ట్రాన్స్పోర్ట్ సాలరీ వచ్చి లెవెల్ 3 పోస్ట్ అనమాట. ఇది లెవెల్ 3 పోస్ట్ అంటే ఆసమాసి కాదు. 21,700 నుంచి 69,100 వరకు మనకి చెల్లిస్తారనమాట ప్రభుత్వం సెలెక్ట్ అయితే. నెక్స్ట్ వచ్చి ఐబీ సెక్యూరిటీ అసిస్టెంట్ మోటార్ ట్రాన్స్పోర్ట్ అప్లికేషన్ ఫీజు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకేమో 650 రూపాయలు, ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మనకేమో 550 రూపాయలు. సో మంచిగా ఫీజు అయితే చాలా ఎక్కువ ఉంది, 100 రూపాయలు అటు ఇటు ఉంది. కాకపోతే మీరు ఎవరికైనా ఎలిజిబుల్ అయితే మాత్రం పక్కాగా క్వాలిఫికేషన్ ఉండి లైసెన్స్ ఉంటే మాత్రం పక్కాగా అప్లికేషన్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ దీని యొక్క ఆన్లైన్ ప్రాసెస్ వచ్చి మనకి కామెంట్ చేస్తే మనం అప్లై చేస్తాం తెలుసు కదా. కాకపోతే కామెంట్ ఎలా చేయాలంటే ఫాస్ట్గా రిప్లై ఇస్తాను కాబట్టి ఫాస్ట్గా ఏదైనా సరే ఫాస్ట్గా ఉండాలి. కాబట్టి మనం అయితే అప్లికేషన్ అయితే బాగా చేస్తాం కాబట్టి మనకి ఏదైనా కావాలంటే కొంచెం కామెంట్ చేయండి మీ సపోర్ట్ కోసం. ఓకేనా. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చి 650 రూపీస్. మిగిలిన వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 550 రూపీస్. ఓకేనా. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 6th సెప్టెంబర్ నుంచి 26 సెప్టెంబర్ వరకు. దీని క్వాలిఫికేషన్ 10th లైసెన్స్ ప్లస్ 1 year ఎక్స్పీరియన్స్. సో అర్థమైంది కదా. సో ఫ్రెండ్స్, జాగ్రత్తగా అప్లై చేయండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. దీని యొక్క సిలబస్ కూడా మన దగ్గర ఉంది, అలాగే షేర్ చేస్తాను. కామెంట్ చేయండి అందరూ ఐబీ అని. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. జై హింద్.